హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. మాజీ మంత్రి పేర్ని నాని గారిపై కక్ష సాధింపుకు ఆయనపై ఆయన భార్యపై కేసులు పెట్టి బెయిల్ తెచ్చుకున్న తరువాత కూడా వేధిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని కాపు సోదరిని పోలీస్ స్టేషన్కు పిలిచి ఇబ్బందులకు గురి చేయడం కక్షపూరితపు కాదా? అత్యాచార బాధితురాల్ని పరామర్శించడానికి వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్స్ కేసు పెట్టడం కక్ష సాధింపు కాదా? రెడ్ బుక్ లో పేర్లు రాసి అరెస్ట్ చేయడం కక్ష సాధింపు కాదా? గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వకపోవడం కక్ష సాధింపు కాదా? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు భయపడే వ్యక్తులం కాదు అన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మా పేరు నాని గారు మంత్రిగా చేశారు. ఆయన ఏం చేస్తున్నారండి? వాళ్ళ ఆయన కేసు పెట్టారు, ఆయన భార్య మీద కేసు పెట్టారు. ఏం కేసు అండి అది? ఒక గోడౌను, ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు, దానిలో బియ్యం పెట్టారు, ఆ బియ్యం పోయినాయి. పోతే ఏంటని చేసింది? అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది? అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. వాట్ ఈస్ దట్? క్రిమినల్ కేసు ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే నాని గారి మీద కక్ష పట్టారు. నాని గారు మంత్రిగా చేశారు, నాని గారు నాలాగానే మీడియా ముందుకు వచ్చి అనేక విమర్శలు చేశారు. కాబట్టి నాని గారి మీద ఉన్న సివిల్ కేసు కేవలం ఫైన్తోనో లేకపోతే లాసును పూడ్చుకోవడానికి కావాల్సిన డబ్బులు తీసుకోవడం కోసం చేసేటటువంటి దానిలో కేసు పెట్టారు. ఎవరి మీద? భార్య మీద కేసు పెట్టారు. భార్య యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు, ఆయన మీద కేసు పెట్టారు, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఏం చేస్తున్నారండి ఇప్పుడు? మీరు పోలీస్ స్టేషన్ పిలుస్తారా? ఒక మహిళని, ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని, కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు, గందరగోళాలు చేయటం, మానసికంగా హింసించడం, ఇది కక్ష సాధింపు చర్య కాదే? ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే, ఇది ధర్మమా? దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నా. అంతేకాదు, మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి, మొన్న ఒంగోలులో నిలబడి ఓటమి పాలయ్యాడు. ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళను పలకరించడానికి వెళ్ళాడు. దానికి ఎంత యాగం చేశారండి? ఆ ఏ మహిళ అయితే అత్యాచారానికి గురి అయిందో ఆ మహిళ తండ్రిని పెట్టుకొని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకున్నారు పోలీసులు. సంతకం పెట్టుకుని ఫోక్సో కేసు పెట్టారు. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే నిందితుల మీద పెట్టేటటువంటి కేసును తీసుకొచ్చి పలకరించడానికి వెళ్ళేటువంటి మా మాజీ శాసనసభ్యుడైనటువంటి మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టి హింసించే కార్యక్రమం చేయలేదా? ఇదేమన్నా కక్షాదింపు చర్య కాదు అని అనగలుగుతారా అని మీరు అంటున్నా. ఇలాంటి మా నాయకుల మీద, ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టి అన్యాయమైన కేసులు, అక్రమమైన కేసులు, చట్టంలో నిలబడినటువంటి కేసులు పెట్టి మీరు వేధిస్తూ మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ కక్ష సాధింపులకు వెరిచేటటువంటి వ్యక్తులను కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. మీరు ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా రాటు తేలి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము తప్ప పారిపోయే ప్రశ్న ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చివరికి పోలీసు వారు కూడా డివైడ్ చేసి పారేశారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరినీ హింసించటం, వారిని హెరాస్ చేయటం, వారికి కావాల్సినటువంటి వారికి మంచి పోస్టింగ్లు ఇవ్వటం, వారి చేత ఏ పనైనా అడ్డగోలుగా చేయించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దారుణాలు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. చివరికి ఎంత దారుణం అంటే, గన్మెన్లు ఉంటారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు, మినిస్టర్ల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సరైన పోస్టింగ్లు ఇవ్వరు, ఎక్కడో దూరంగా పడేస్తారు. ఈ విధంగా ప్రతి క్షణము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అధికారంలోకి రాకముందే అంటే 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కక్ష సాధింపు తప్ప మరొకటి లేదు. నాకు తెలియకూడతానండి, చాలా పుస్తకాలు చూసాం. ఈ రెడ్ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది? కక్ష సాధింపు కాదా ఈ రెడ్ బుక్? రెడ్ బుక్లో పేర్లు రాయటం, ఆ రెడ్ బుక్లో పేర్లందరినీ కూడా తీసుకోవటం, వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, వారి మీద సివిల్ కేసులు పెట్టడం, సివిల్ కేసుల్లో కూడా పోలీసులు ఇంటర్ఫీర్ కావటం, పోలీసు వ్యవస్థనంతా కూడా తన జేబు సంస్థలాగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి
ఇవాళ కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పోవడం, మా పార్టీలో చేరతానంటే నీ మీద కేసు లేదు, మా పార్టీలో చేరకపోతే నీ మీద కేసు పెడతాం అని చెప్పి కూడా కొంతమందిని జనసేనలోకి, కొంతమందిని తెలుగుదేశంలోకి తీసుకునేటటువంటి పరిస్థితి చేస్తూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.